యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. యేసయ్యా, ఈ సమయం మీది నాయన, ఈ మహా గొప్ప శుక్రవారం దినం తండ్రి, మేమందరము మీ వారం ఉండడానికి సహాయం ఇచ్చేయండి దేవా. మీకు స్తోత్రాలు. ఇంతవరకు 2 మాటలు మాట్లాడిన మీ బిడ్డలు మీ చేతులకు అప్పగిసి ఉన్నాం ప్రభా. మీ హస్తం నీడలో నాయన వారిని మరుగుపరిచి మాట్లాడిన దేవుడు స్తోత్రాలు అయ్యా. ఇది 3వ మాటగా నా ప్రభా. ఇదిగో తండ్రి, సిలువ రాణి పైన వేలాడదీసినప్పుడు దేవా, ఇదిగో తండ్రి దేవా, కుమారుడు బాధ్యత మీరు నాయన చూసిన ప్రభా, మీరు ఎరిగిన దేవుడవి అయ్యా. ఇదిగో తండ్రి, పిలిచి ఇదిగో నీ తల్లని, ఇదిగో నీ కుమారుడని తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా, మీరు విడిచిపెట్టలేదు ప్రవ్వా. భూమి మీద నాయన ఎవరైనప్పటికీ నాయన వారు తమ తల్లిదండ్రుల విషయంలో ఏ విధంగా నాయన నడుచుకోవాలో మీరు సిలువ మీద ఉండి నాయన మాదిరి చూపించిన దేవుడు స్తోత్రములు దేవా, వందనాలు తండ్రి. అయ్యా, చెప్పుతుండగా నా ప్రభా, ఈ మాటలు నాయన ప్రతి ఒక్క హృదయాల్లో నాయన నాటుకోవడానికి సహాయం చేయండి. దయగల తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన, ఈ సమయంలో నాయన అయ్యా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పలికిన 7 మాటల్లో మనం 3వ మాట ధ్యానించుకున్నామండి. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చదువుకున్నాం కదండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును తన దగ్గర నిలిచిండట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఆ తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడ మహాగణుడ, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి నాయన, ఈ సమయంలో తండ్రి నా ప్రభు, నేను ఈ చోట నుండి నిలవబడి తండ్రి నా ప్రభు నీ వాక్యం చెప్పుచుండగా తండ్రి నాతో నా ద్వారా తండ్రి నా ప్రభా మీరే మాట్లాడాను తండ్రి నా ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి నా ప్రభా నేను చెప్పే విషయం అర్థం కావడానికి తండ్రి నా ప్రభా. మరి వారి జీవితంలో కూడా ఏమన్నా చేయండి తండ్రి నా ప్రభా. వారు సరి చేసుకునేలాగా తండ్రి నా ప్రభా, ఆ వాక్యం కూడా నాలో ఉండి తండ్రి నేను కూడా సరి చేసుకునేలాగా నాకు సహాయం దయచేయండి తండ్రి. మరి మీరే నా వెంట ఉండి ధైర్యంగా చెప్పుటకు నాకు సహాయం దయచేయండి తండ్రి. చిన్న ప్రార్థన పార్సల్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మనం 3వ మాట ధ్యానం చేసుకునేటప్పుడు మరి ప్రతి ఒక్కరు జీవితంలో కూడా మొదటి మాటలు చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యంగా మనం చూస్తాం. మరి యేసు ప్రభు వారు తన సిలువలో వేలాడి, అంటే పైన ఆకాశానికి కింద భూమికి మధ్యలో ఆయన సిలువలో వేలాడుతున్నాడండి. మరి ఆయన సిలువలో పలుకుతూ మరి 2 మాటలు మనం విన్నాం. మరి 3వ మాట మరి తన తల్లికి తన శిష్యునికి చెప్తున్నారండి. మనం ఇక్కడ ఈ 3వ మాటను మనం చూసుకున్నట్లయితే ఈ 7 మాటలు కూడా దేవుడు ఒక్కొక్కరితో, అంటే ప్రజలతోనూ తన తండ్రితోనూ ఒక దొంగతోనూ మరి మాట్లాడుతున్నారండి. కానీ ఈ 3వ మాట మాత్రం ఇద్దరితో మాట్లాడుతున్నారు. అది మనం చూసుకుందాం. మరి ఇక్కడ 3వ మాటలో మరి తన తల్లితోనూ మరి తన శిష్యుడైన యోహాన్ గారితో కూడా మరి ఒక్క మాటని ఇద్దరితో చెప్తున్నారు. అంటే మనం ఏం చూసుకోవాలంటే ఇద్దరితో చెప్తున్న మాట ఒకే మాటలు ఇక్కడ కూడి ఉన్నదండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన ప్రాంతంలో ఆయనకి ఎదురుగా, అంటే సిలువ వేయక ముందు ఆయన ఎన్నో చిత్రహింసలు పెట్టారు, ఎంత మనకు తెలుసు. మరి ఆ తెల్లవారుజామున మరి ఆ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమని తోట ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి ఆయన శిష్యుడైన మరి ఇస్కరియోతు యూదా తనని 30 వెండి నాణాలకి అప్పచెప్పారండి. అది యేసుక్రీస్తు ప్రభువారికి ఆ ముందు రాత్రే ఆయనకి సమస్తము తెలుసు. తెలిసిన తర్వాత కూడా
మరి యూదాను గురించి మరి యేసుక్రీస్తు ప్రభువారు బాధపడుతూ మీలో ఒకరు నన్ను అప్పచెప్తారు అని యూదా ఎదురుగుండానే చెప్పారు. ఆయన కూడా యూదా గారు అది గ్రహించకుండా, అంటే ఆయన బాధపడ్డారు. ఎందుకంటే నువ్వు నన్ను అప్పచెప్పు, నేను కాదన్ను. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి మనం రక్షించడానికి ఆయన పూర్వం నుండి ఆది యందు వాక్యం ఉండనన్న వాక్యం ద్వారా మరి ఆయనకి తెలిసి ఈ లోకానికి తన ప్రాణాన్ని అర్పించడానికి, తన సిలువలో వేలాడడానికి ఈ లోకంకి వచ్చాడన్న విషయం ఆయనకు తెలిసి ఆయన మరి పరిచర్య అంతటిని కూడా చేసి ఉన్నారండి. మరి అప్పుడు యోధా గారితో చెప్పినప్పుడు యోధా గారు గ్రహించకుండా మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని కేవలం 30 వెండి నాణములకు ఆ రోమా సైన్యానికి మరి యోధా వారు చెప్పారండి. మరి అలాంటప్పుడు దేవుడు ఎంతకన్నా బాధపడుతున్నాడు. నేను ఈ లోకానికి వచ్చాను, నేను ఈ లోకంలో ఎంత సిలువ శ్రమలు పడి, నేను శ్రమపడి రక్తం చిందించి నా ప్రజలను రక్షకులుగా చేయాలి, వారి పాపం నుండి నేను విడుదల చేస్తానని తెలిసి మరి దేవుడు ఎంతగానో మరి యుద్ధ విషయంలో కూడా బాధపడ్డారండి. మరి మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి చూస్తున్నప్పుడు మరి ఆయనకి ఎదురుగా తన తల్లి కనిపిస్తుందండి. తన తల్లి ఎంతగానో మరి ఎవరికైనా మనం చూసుకున్నట్లయితే మన పిల్లలు పడిపోయినప్పుడు కొన్ని మనం కొట్టినప్పుడు మనకి ఏముండదు, కానీ మన పిల్లల్ని ఎవరైనా ఏమన్నా ఎవరైనా తిట్టినా కొట్టినా కూడా మనకి చాలా బాధ కలుగుతుంది. మరి అటువంటి ఈ లోకంలో ఉన్న మనమే మన బిడ్డల కోసం అంత ప్రేమిస్తాం. మరి దేవుడు మనం ఎంత ప్రేమిస్తాడండి. మరి మరియం తల్లి కూడా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి యేసు ప్రభువారిని ఈ భూమి మీదకి తీసుకొచ్చారండి. మరి అంత పరిశుద్ధాత్మ దేవుడు మనం నమ్ముకుంటున్నాము. మరి మరియ తల్లిని కూడా చూసి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడండి. మరి యేసు ప్రభువారు తన తల్లిని చూసినప్పుడు ఇంకా తన తల్లితో పాటు ఇంకా చాలా మంది స్త్రీలు ఆయన చూసి మరి విలపిస్తున్నారండి. అయ్యో యేసయ్య, మా కోసం నువ్వు సిలువ త్యాగం చేస్తున్నావు, మా కోసం నువ్వు శ్రమలు పడ్డావు, ఇన్ని శ్రమలు పడ్డావు, మా కోసం నువ్వు మరణిస్తున్నావు అని ఎంతగానో స్త్రీలు చాలా బాధపడ్డారండి. మరి యేసు ప్రభువారు తన తల్లిని చూసి, నా తల్లి ఒక్కతే అయిపోయింది, ఇక్కడ ఎవరూ లేరు, ఇక్కడ అందరూ కూడా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఉన్నారు. మరి దేవుడు తన తల్లిని జ్ఞాపకం చేసుకొని తనని గర్భంలో దాల్చింది మొదలుకొని మరి మరియమ్మ గారు ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడ్డారండి. మరి ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భం ధరించినప్పుడు యోసేపు విడనాడ ఆలోచించినప్పుడు కూడా మరి దేవదూత ద్వారా స్వప్నం మంది యోసేపును మరి మాట్లాడి ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, నువ్వు విడనాడద్దని చెప్పినప్పుడు మరి అప్పటి నుంచి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించారండి. మరి మరియమ్మ గారు అప్పటి నుంచి కూడా ఎంతగానో శ్రమలు పడ్డారు. మరి ఆవిడ ప్రసవ వేదన పడి ఆయనను కనింది. ఎంతో తగ్గింపు జీవితంతో కలిగి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వచ్చారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి తల్లిని చూచి, అయ్యో నా తల్లి ఒంటరిదైపోతుంది, మరి ఎవరు చూసుకుంటారని చూసేటప్పటికి తన శిష్యులందరూ కూడా ఆయన వదిలేసి పారిపోయారండి. ఆ రాత్రి అంతా వారందరూ పారిపోయారు. కేవలం యోహాను మాత్రమే సిలువ దగ్గర ఉన్నట్లు మనకు కనిపిస్తుందండి. మరి మన యోహాను సువార్తలోనే ఈ యొక్క మాటను మనం చూస్తాం. ఎందుకంటే ఇది యోహాను గారు, తన శిష్యుడైన యోహాను గారు రాసిన గ్రంథము. ఈ పుస్తకంలోనే మనం ఈ వాక్యాన్ని చూస్తామండి. అప్పుడు దేవుడు యోహాను చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పి తన తల్లిని యోహాను గారికి అప్పగించారండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో చూసుకుంటే, యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండటి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
తాను ప్రేమించిన శిష్యుడు అని రాయబడి ఉన్నదండి. మరి యోహాను గారిని యేసు ప్రభు వారు ఎంతగానో ప్రేమించారండి. ఎంతగా ప్రేమించాడంటే తను దాసుడిగా ఉండకుండా, మరి మీరు దాసులుగా ఉండడం నాకు ఇష్టం లేదు కనుక ఇక్కడి నుంచి మిమ్మల్ని దాసులని పిలవక నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానని మరి యోహాను సువార్తలో రాయబడి ఉన్నదండి. ఎందుకంటే యజమాని చేసే పని దాసులకు తెలియదు, కానీ మీకు నేను చేసే ప్రతి పని మీకు తెలియాలి, నేను చేస్తున్నట్టుగానే మీరు ప్రతి విషయం చేయాలని తన స్నేహితుడిగా. మనం ఎలా ఉంటామండి మన ఫ్రెండ్స్ తో? ఎటువంటి దాపరకం లేకుండా ఫ్రీగా ఎంతో కలిసిమెలిసి ఉంటాం. అందుకని దేవుడు యోహానుని తన స్నేహితుడిగా, తను ప్రేమించిన శిష్యుడిగా మరి పిలుస్తున్నాడు. మరి ఎంతగా ప్రేమించాడు కాబట్టి మరి మరియమ్మ గారిని యోహాను గారికి అప్పచెప్పారండి. మరి యోహాను గారి మీద ఎంత నమ్మకం ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు మనం తన తల్లిని అప్పగించాలని మనం ఆలోచించుకోవాలండి. మరి ఇక్కడ తన శిష్యులందరూ పారిపోయారండి. అలాగే 27వ వచనం చూసుకున్నట్లయితే, తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. మనం ఇక్కడ చూస్తున్నాం మరి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారికి అప్పచెప్పేశారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. మరి తర్వాత యోహాను గారు చూసుకున్నారా లేదా అని డౌట్ రావచ్చు. కానీ అందుకే దాని కిందే, ఆ వచ్చిన కిందే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. మనకి ఇక్కడ చెప్తున్నారు యోహాను గారు తన మరియం తల్లిని తన ఇంట చేర్చుకుని తన సొంత తల్లిలా చూసుకున్నారండి. మరి ఎందుకు యోహాను గారికి అప్పచెప్పాల్సి వచ్చింది? మరి యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి అయిన యోసేపు ఉన్నాడు కదా అని మనకి ఒక ఆలోచన రావాలి. మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించక మునిపే మరి యోసేపు గారు అంటే చనిపోయి ఉండవచ్చు అని మనం గ్రహించాలండి. అందుకని నా తండ్రి లేడు, మరి నా తల్లి ఒక్కతే ఉంటుంది, ఈ బంధువులందరి మధ్యలో ఉంటది, మరి తనకి ఒక కుమారుణ్ణి, ఒక రక్షకుడిని మరి అందించాలని మరి తన శిష్యుడికి మరి తన తల్లిని అప్పచెప్పారండి. అలాగే తన శిష్యుడు కూడా ఆ తల్లిని చేర్చుకుని తన సొంత తల్లిలా చూసుకున్నారు. మరి మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం చూసుకుందామండి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లూకా సువార్తలో మరి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత మరి 8వ దినమున మరి సున్నతి చేయడానికి వారి దేవాలయానికి తీసుకెళ్తారండి బాలుడైన యేసుని. అప్పుడు ఒక సిమియోను అనే ప్రవక్త ఉంటారు. ఆయన యేసయ్య గారి కోసమే ఆ దేవాలయంలో ఉంటారండి. ఆయన ఒక ప్రవక్త, ఆయనకు ఒక ప్రవచనం ఉందండి. యేసుక్రీస్తు దేవుడు చెప్పిన ప్రవచనం ఏంటంటే, నువ్వు నా కుమారుని చూస్తే కానీ నువ్వు మరణించవనే ప్రవచనం మరి సిమియోను ప్రవక్త గారికి ఉంటదండి. మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు మరి ఆయన ఎంతో సంతోషించి ఆయన ఎత్తుకొని ఆనందించి ఆయనని కొనియాడి గణపరుస్తారండి మరి సిమియోను ప్రవక్త గారు. అప్పుడు ఆ సమయంలోనే సిమియోను గారు మరి మరియమ్మ గారిని చూసి, నీ హృదయంలోంచి ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్తారండి. అప్పుడు మరియమ్మ తల్లి గారికి అర్థం అవ్వదు కదండి. అప్పుడే యేసుక్రీస్తు బాలుడైన యేసు ప్రభువారిని దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు ప్రవక్త ఏంటి ఇలా చెప్తున్నారు, నా హృదయంలో నుంచి ఖడ్గం పోవడం ఏంటి, నేను బాధపడడం ఏంటని మరి అప్పుడు మరియమ్మ తల్లి గారు అంతగా ఆలోచించుకొని ఈ విషయం గ్రహించలేకపోదురేమోనండి. మరి ఈ లోక రక్షణ కొరకే మరి నా కుమారుడు శిలువ మరణం పొందుతాడని అంత మరి మరియమ్మ తల్లి గారు గ్రహించలేకపోదురు. కానీ మరి ఆ సమయంలోనే మరి యేసుక్రీస్తు ప్రభువారు చిన్న వయసులోనే మరి ఒక ప్రవక్త ద్వారా మరి మరియమ్మ తల్లి గారికి చెప్పారండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన గర్భంలో ఉన్నప్పుడు మరి ఆమె పడినటువంటి
మాటలు అవమానాలు తలుచుకుని ప్రభు గారు సిలువపై చాలా బాధపడతారండి. మరి మనం చూసుకున్నట్లయితే అప్పుడు మనం మిగిలిన శిష్యులు పారిపోయారని చూస్తాం కదండి. మరి ఆ వచనం మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వచనం చదువుకుందామండి. చాలండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అప్పుడు వారందరూ ఆయన విడిచి పారిపోయారండి. పైన అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతో నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను ప్రతి దినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనము నెరవేరినట్లు ఎలాగ జరుగుతుందని చెప్పాను. మరి మనం చూసుకున్నట్లయితే మరి యెషయా గ్రంథంలోను, మరి మీకా గ్రంథంలోను, ఇంకా పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనం ప్రవచనాల కింద మనం చెప్పుకుంటామండి. మరి ఇక్కడ లేఖనాలు నెరవేర్చున్నట్లు మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలోకి వచ్చి మన కోసం శ్రమలు పడి మరి ఇవన్నీ కూడా మనకి ముందు గ్రంథాల్లోనే మరి లేఖనాలు నెరవేరినట్లుగా ఇదంతా జరుగుతుందండి. అప్పుడు శిష్యులు వారందరూ ఆయన్ని విడిచి పారిపోయారండి. మరి మనం చూసుకున్నట్లయితే అందరూ పారిపోయారు. కేవలం యేసే ప్రేమించిన యోహాను ఒక్కడే మరి సిలువ దగ్గర ఉంటాడండి. పేతురు కూడా చుట్టుపక్కల ఉంటాడు. కానీ యేసే ఎవరు నాకు తెలియదని ముమ్మారు చెప్తారండి. మరి ఇంకా శిష్యులు కూడా మిగిలిన వారు దూరంగా ఉంటారు, ఇంకా పారిపోయారండి. ఆ రోమా సైన్యాన్ని చూసి మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని యేసేని విడిచిపెట్టి పారిపోయారు. మరి మరి యోహాను యేసే చెప్పిన మాటని అంగీకరించి ఆలకించి మరి యేసు తల్లిని మరి మరియమ్మ తల్లిని తన ఇంట చేర్చుకుని తన తల్లిలా ఆదరించాడండి, చేర్చుకున్నాడు. యోహాన్ అంటే యేసేకి ఎంత ఇష్టం, మరి తన తల్లిని అప్పగించారు. ఇంకా ఎవరు లేరు అక్కడ, తన శిష్యులు ఎవరు లేరు, కేవలం యోహాను మాత్రమే ఉన్నాడు. అందుకని యోహానికి తన తల్లిని అప్పగించారు. మరి మనం చూసుకున్నట్లయితే మరి ఇంకా పెద్ద పెద్ద దైవజనులు చెప్తారనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత మరి ఆ శిష్యులందరూ కూడా మరి యేసుక్రీస్తు సువార్త నిమిత్తమే హతసాక్షుల కింద చనిపోతారండి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రీతిలో చనిపోతారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన రాజ్య సువార్త కోసం మరి పాపలను రక్షించడానికి మరి యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా మరి చిన్న వయసులోనే హతసాక్షులు అయిపోతారండి. కానీ యోహాను మాత్రమే 100 సంవత్సరాలు జీవించి తన ముసలితనంలో చనిపోయినట్లు మనం చూస్తామండి. మరి యేసేను కేవలం యోహానుకి అప్పచెప్పారు, కానీ మరి తర్వాత శిష్యులు చూడలేదా అంటే మరి తర్వాత శిష్యులు కూడా మరియమ్మ గారిని ఆదరించి తన తల్లిలా చూసుకున్నారండి. మరి ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నారు. మనం ఇక్కడ ఏం చూసుకుంటున్నాం, మరి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంకి వచ్చి మన పైనున్న దేవుడే మన దేవుడు అని ఈ లోకంలో జీవించినప్పటికీ తన తల్లిని విడిచిపెట్టలేదండి. మరి నేను కేవలం పైన పరలోక సంబంధమే అని ఈ లోకంలో ఉన్న తల్లిని విడిచిపెట్టలేదండి. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం, మన యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆయన మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించారని. మనం అనుకుంటాం ఆయన దేవుడు, ఆయన ఏమైనా చేస్తాడు, పాపంని ఆయన అంటుకోనివ్వడు అని అనుకుంటాం కదండి. మనం ఈ లోకంలో ఉంటాం, మనం జయించలేము, ఈ లోక శరీరానుసారం మనం జీవించాలి, తప్పిపోతూ ఉంటాం. ఎంత నిలబడాలనుకున్నా ఈ లోకంలో పడిపోతూ ఉంటాం. మరి దేవుడు ఆ మాట మన ద్వారా అనుకుండగా దేవుడు ఈ లోకానికి శరీరానుసారమే దిగి మరి ఈ లోకంలో జీవించారండి. నేను ఈ లోకంలో జీవించాను, పాపాన్ని జయించాను, మీరు కూడా నా వల్లే నా మాదిరిగా ఉండి పాపాన్ని జయించండి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా చూసుకోండి మరి ఈ మాట ద్వారా మనకి తెలియచేస్తున్నారండి. మరి దేవుడు ఇచ్చిన పదాజ్ఞల్లో కూడా
మనం చూసుకున్నట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాను. మరి ఇది మనం చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుకుంటూనే ఉన్నామండి. సండే స్కూల్ నుంచి కూడా మనం చదువుకుంటూనే ఉంటాం. మరి మనం ఎలా చూసుకుంటామండి మన తల్లిదండ్రుల్ని? కొంతమంది తల్లిదండ్రులు తన బిడ్డ బాగోవాలని తిడతా ఉంటారన్నమాట. నువ్వు బాగా చదువుకో, బాగా ఉండాలి, ఉద్యోగం చేయాలి అని తిడతా ఉంటారు. మనం మన తల్లిదండ్రుల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. నా మంచి కోసమే చెప్తున్నారు, నా గురించే కదా చెప్తున్నారు, నేను బాగుండాలని కదా చెప్తున్నారని మనం వారి ప్రేమను అర్థం చేసుకోవాలండి. మనం కూడా మన తల్లిదండ్రుల విలువ మనకు తెలియాలంటే మనం తల్లిదండ్రులు అయిన తర్వాత వాళ్ళ విలువ తెలుస్తుందండి. మరి మన తల్లి చెప్పినంతసేపు మనం విన్నాం, మా అమ్మలుగా చెప్తుందిలే అని అనుకుంటాం. కానీ ఆ విషయం మనకి మన పిల్లలు పుట్టినప్పుడు మనం మన పిల్లలకు చెప్పినప్పుడు వారు మన మాట వినకపోయినప్పుడు ఆ తల్లి బాధ అన్నది మనకు తెలుస్తుందండి. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు తన తల్లిని ఎంత ప్రేమగా చూసుకున్నారో మనం గ్రహించాలండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మరి స్త్రీలన్నా తల్లులన్నా ఎంతో చాలా గౌరవం అండి. మరి తన తల్లిని అమ్మా అని యేసయ్య పిలిచేవారండి. మనం కానా వివాహంలో చూసుకున్నట్లయితే అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి మరియం తల్లి యేసు ప్రభుని అడుగుతుంది, ఇక్కడ ద్రాక్షరసం అయిపోతుంది ఎలాగంటే అప్పుడు యేసు ప్రభు వారు అడుగుతారనమాట, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు అని మరియం తల్లి గారితో చెప్తారు. ఎంత ప్రేమండి, అమ్మా అని ఎంత బాగా పిలుస్తారండి. మరి మనం ఈ లోకంలో ఉంటున్నాం, మరి యేసు ప్రభుని నమ్ముకున్నాం, యేసే నిజరక్షకుడుగా నమ్ముకున్నాం. మరి ఆయన మాదిరిగా మనం కూడా ఈ లోకంలో జీవించాలండి. మన తల్లిదండ్రుల పట్ల ప్రేమ మరియు బాధ్యత కలిగి ఉండాలండి. మరి సిలువలో తండ్రి మరణించినప్పుడు మరి తన బాధ్యతను విడిచిపెట్టలేదు. తన తల్లి మీద ప్రేమ బట్టి తన శిష్యుడైన యోహానికి తన తల్లిని మరి ఎంతో బాధ్యతగా, మరి నా తల్లి ఎవరు చూస్తారు నేను లేకపోతే అని మరి తల్లి మీద ఉన్న బాధ్యత మనం చూసుకుంటామండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనకు మాదిరిగా ఉండడానికి, మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఈ లోకంలో వచ్చారని మనందరికీ తెలుసు. కానీ మనం ఒక్కొక్కసారి పట్టించుకోకపో ఈ లోకంలో పడి ఆయన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రతి సంవత్సరం ఈ రోజున మనం జ్ఞానిస్తూ ఉంటాం. మరి ఈ ఒక్కరోజు మనం చూసుకున్నది మరి ఇంకా రాబోయే దినములు కూడా మనం జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే మనకు సమయం లేదు, ఆయన ఎప్పుడు వస్తారో మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు. కాబట్టి ప్రతి క్షణం కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చూపిన మాదిరిగా మనం నడుచుకుంటూ ఆయన బాటలో మనం నడుచుకోవాలండి. మరి అటు ప్రేమ బాధ్యత మనం కూడా కలిగి మన తల్లిదండ్రులను, మనకు జన్మనిచ్చిన వారిని, మరి పరలోకమందున మన తండ్రి అందును కూడా మనం ప్రేమ కలిగి జీవించాలండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. మరి ఏమన్నా తప్పులున్నా క్షమించండి.